భూమేష్ రెడ్డి గారికి, భరత్ రెడ్డి గారికి, మరియు శ్రీకాంత్కి, అన్వర్ పాషా, పోషెట్టి, సుమన్, అక్బర్, ఇంకా మిగతా నాకు తెలియని వాళ్ళు, పేర్లు తెలియని వాళ్ళందరికీ కూడా, మరియు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మన క్రీడాకారులు అందరికీ, మరియు మీడియా మిత్రులందరికీ, మరియు డొంకేశ్వర్ గ్రామ ప్రజలందరికీ కూడా మన నందిపేట అండ్ డొంకేశ్వర్ పోలీస్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నాకు మీకు కొంచెం సమయపాలన జరిగింది, కొంచెం లేటు, నా గురించి ఒక 1 అవర్ దాకా వెయిట్ చేశారు. మీరందరూ కూడా నన్ను ఒక మాటతో క్షమించాలి. వాస్తవంగా నిన్ననే నాకు మన భూమేష్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు, మన సుమన్ కూడా నిన్ననే ఈరోజు మన డొంకేశ్వర్ గ్రామంలో 3 మండలాలతో కలిపి మంచి వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం సార్, మీరు ఖచ్చితంగా రావాలి అంటే, వాస్తవంగా నిన్ననే ఈవినింగ్ వస్తానని మాట కూడా ఇచ్చాను. అన్నట్టుగానే మార్నింగ్ కూడా వద్దామనేసి మేము కూడా ప్రిపేర్ అయ్యాం, కానీ అనివార్య కారణాల చేత ఎక్కడ ఒక చిన్న ఇంజూరీ గీత కూడా ఎక్కడ లేదు. మేము డెడ్ బాడీ చూస్తే ఎట్లా ఉంది అనేసి మేము అనుకుంటాం, ఫ్రెష్గా ఉందా, డీకంపోజ్ అయిపోయిందా, బ్లడ్ ఆఫ్ మొత్తం బాడీ అంతా ఇంజూరీస్ ఉన్నాయా అనేసి అనుకుంటాం. ఫ్రెష్గా ఉంది, ఎక్కడ లేదు, ఓన్లీ తలకి తప్ప ఎక్కడ ఇంజూరీ లేదు. అదే ఫస్ట్ వాడిని మారిస్తే వాని వల్ల వాని కుటుంబం, వానికి ఫ్యూచర్లో వాని పెళ్ళైతే వాని భార్య కుటుంబం వాళ్ళంతా వాని పిల్లలు కొంచెం హ్యాపీగా ఉంటారు. సో ఈ లెవెల్లో వాటర్ ఉంటుంది, మిగతాదంతా ఓపెన్ చేస్తాడు, ఈ క్యాప్ కూడా తీసేస్తాడు. సో ఇక్కడ చిన్నగా హోల్ చేస్తాడు, వాటర్ ఇంతే ఉంటుంది, ఇక్కడ చిన్నగా హోల్ చేసి మన ప్లాస్టిక్ పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, పెన్ క్యాప్లో అటు ఇటు ఓపెన్ ఉంటుంది, ఇందులో గాంజా పౌడర్ నింపేసి, గాంజా పౌడర్ అంటే మన బీడీ పౌడర్ లానే ఉంటుంది, మన బీడీ తంబాకు పౌడర్ లానే ఉంటుంది, దాన్ని ఇందులో నింపేసి దీనికి హోల్ చేసి ఇక్కడ పెట్టేసి దీని ద్వారా ఇలా పీలుస్తూ ఉంటారు. జస్ట్ మన హుక్కా టైప్లో మత్తుగా పొగ వస్తుంది, ఆ పొగ అంతా లోపలికి వెళ్ళి దాంతోనే మత్తులో ఉంటాడు. ఆ మత్తులో వాడికి ఏం తెలియదు. గాంజా తాగినవన్నీ మాకు ఏదైనా సందర్భంలో కలిస్తే, ఏదైనా కేసులో దొరికితే వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాడిని ఇంట్రాగేషన్ చేసినా, కొట్టినా కూడా వాడికి ఆ స్పర్శలో తెలీదు, ఆ నొప్పుంది. దీన్ని భారతదేశ ప్రభుత్వం ఈ నెలను ఎందుకు రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేసి చెప్పడం జరిగిందంటే, మొన్న 2024 సంవత్సరం మొన్న అయిపోయింది మనకు. ఆ సంవత్సరంలో 2023, 2022 కంటే ఒక డబుల్ రోడ్ యాక్సిడెంట్లు అవి చనిపోవడం జరిగింది. అంటే సుమారు ప్రతి సంవత్సరం రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఒక 5 లక్షల మంది చనిపోతున్నారు. అన్ని భారతదేశం మొత్తం లెక్క చేస్తే ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారంటే సుమారు 5 లక్షల మంది చనిపోతున్నారు. ఈ 5 లక్షల మందిలో 90% యూత్ పిల్లలే ఉంటున్నారు. 90% యూత్ పిల్లలే ఉంటున్నారు. అందులో 90% హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోతున్నారు. 90% హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నారు. ఆ 10% ఎలా అయినా కూడా సరే, ఆ యాక్సిడెంట్ అవుతుందా, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, చనిపోతున్నారా, అది ఓకే. ఆ 90% ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంతమంది, ఆ 90%లో మనం కూడా వస్తాం, ఆ 90లో మనందరం వస్తాం, మీరు వస్తాం, నేను వస్తాం, అందరం వస్తాం. మనకు తెలిసి కూడా తెలిసిన దాన్ని మనం పాటించకపోతే అది మనకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ, మన కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఉంటుంది. అర్థమవుతుందా? నేను ఏదేదో వేరే సందర్భంలో వచ్చాను, వేరే టాపిక్ చెప్పానని అనుకోవద్దు. నేను మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మంచి స్పెషల్గా ఇదే టాపిక్ మీద మళ్ళీ మన ఇంతే మాట్లాడుకుందాం. నాకు ఆ తాతయ్యని చూస్తే